మిథున రాశి వారికి డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు ఈ పేరు గల వ్యక్తి కారణంగా ప్రమాదం జరగబోతుంది. ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరికి ఏ పేరు గల వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ప్రమాదం అనేది జరగబోతోంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9000096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉన్నది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయండి. డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు ఒక పేరు గల వ్యక్తి కారణంగా వీరికి ప్రమాదం అనేది జరగబోతోంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇంగ్లీష్ అక్షరం పి అనే అక్షరం, తెలుగు అక్షరం పా అనే పా గుణింతంలో ఏదైనా సరే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తి ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, మీ స్నేహితుల్లో కానీ, మీ యొక్క సహోద్యోగుల్లో కానీ ఎవరైతే ఈ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులైతే ఉన్నారో ఆ వ్యక్తిని మీరు ఈ సమయంలో కొంచెం దూరంగా ఉంచాల్సి ఉంటుంది. వారు ఆడవారైనా మగవారైనా సరే పి అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలండి. ఆ వ్యక్తిని మీరు ఈ సమయంలో అసలు నమ్మకూడదు. డిసెంబర్ నెల పూర్తి అయ్యే వరకు కూడా ఆ వ్యక్తి చెప్పిన మాటలను మీరు అసలు వినకూడదు. వింటే మీరు నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక మిథున రాశి వారి సమయంలో ఈ వ్యక్తి కారణంగా ప్రమాదం అనేది పొంచి ఉంది కనుక ఈ వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే నష్టపోయే అవకాశాలు అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారి విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మిగిలిన విషయాల్లో వీరికి అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితం అయితే మీరు ఈ సమయంలో చూస్తారు. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వ్యాపారంలో లాభాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా విశేషమైన ప్రగతి సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఉద్యోగం విషయంలో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. శ్రద్ధగా పనిచేయాలి. మనోధైర్యాన్ని కోల్పోవద్దండి. బంధువుల దగ్గర మాట విలువను కాపాడుకోవాలి. ఇష్టదేవత స్తోత్ర పారాయణం చేస్తే మంచి జరుగుతుంది. మీకు మంచి సమయం కనిపిస్తుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. తృతీయంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఒక్క శుభార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన అసలు మానవద్దండి. ఇష్టదేవత స్తోత్ర పారాయణం చేసినట్లయితే మీకు ఈ సమయంలో అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మేలు జరగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం
ఆరోగ్యంగా అయితే సామాన్యంగా ఉంటుందండి. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు, రక్తానికి సంబంధించిన సమస్యల పట్ల మీరు కొంచెం జాగ్రత్త పడాలి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండడానికి మీ యొక్క ఆహారపు అలవాట్లతో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రెండవ ఇంటిలో నీచ కుజిని గోచరం కారణంగా రక్తపోటు లేదా రక్తానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మీ జీవితంలో కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. వీరి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొన్ని ఆర్థిక లాభాలు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తద్వారా మీరు చాలా ఆనందాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే వీరు ఇప్పటి వరకు కూడా మీరు తీర్చాల్సినటువంటి అప్పులు కానీ లేదా లోన్లు కానీ ఈ సమయంలో మీరు అనుకోకుండా తీర్చాల్సి రావడం లేదా ఎక్కువ మొత్తం వడ్డీ కానీ అపరాధ రుసుము కానీ కట్టాల్సి రావడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీకు ఈ సమయం పరీక్షల్లో చదువును వాయిదా వేసినట్లయితే చదువులో వెనకబడి మార్కుల విషయంలో తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుందండి. అంతేకాదు మీరు ఈ సమయంలో ఆవేశం కారణంగా మీకు వచ్చినటువంటి అవకాశాలను కోల్పోకుండా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందామండి. మిథున రాశికి చెందినటువంటి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుందండి. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు. వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యపురీలు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో చాలా అధికంగానే ఉంటుంది. వీళ్లలో తన వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.